జిల్లా అల్లూరు మండలం ఆర్డీఆర్ గిరిజన కాలనీ వద్ద జలవనరుల శాఖకు సంబంధించిన పంట కాలువను కొంతమంది వ్యక్తులు రేపర్తో కలిగిన బంకులను ఏర్పాటు చేశారని అల్లూరు మండలం గాంధీ కాలనీ గ్రామస్తులు దాసరి పోలయ్య అన్నారు. ఈ విషయంపై కాలనీ వాసులు స్థానిక అధికారులకు జలవనరుల శాఖ అధికారులకు తెలియజేశామని ఎటువంటి స్పందన లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామని, విచారించి నీటిపారుదలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, ఆక్రమణలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో గుంజి ఆదర్శ్, పలాపు హరిచరణ్, బెల్లంకొండ శంకర్, గోపి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్గా మరియు విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ లో బాండెడ్ ల్యాబ్ లో పనిచేస్తున్నా మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా మరియు రాష్ట్ర గిరిజన విద్యా చైతన్యలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మాది శ్రీ పుట్టిశ్రీములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం. మా అల్లూరు మండలంలోని సర్వే నెంబర్ 41 అను ఒక స్థలము, అక్కడ ఆర్డీఆర్ కాలనీ, అది గిరిజనులకు సంబంధించిన ఏరియా. దీంట్లో ఈ సర్వే నెంబర్ 41లో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక మంచినీళ్ళు బావి ఉండేది. ఈ స్థలము దాదాపు 22 సెంట్లని నాకు ఎంఆర్ఓ గారు తెలియడం జరిగింది. మరియు ఇప్పుడు ఆ బావి కూడిపోయిన తర్వాత ఆ 22 సెంట్లను నేను మా గిరిజనులకు మినీ కమ్యూనిటీ హాలు మరియు వాటర్ ప్లాంట్ కట్టిద్దామని నేను 3/11/25లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. మరియు ఈ మధ్య కూడా నేను 2 సార్లు ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, నగర పంచాయతీ కమిషనర్ గారికి తెలియజేయడం అనేది. మరియు అక్కడ ఉన్న ఈ సర్వే నెంబర్ 41 పక్కన ఉన్న స్థలము జలవనరుల శాఖ అని తేల్చి చెప్పడం జరిగింది. ఈ ఇరిగేషన్ మరియు R&D మరియు రెన్యూ స్థలంలో కొంతమంది ఆక్రమించి వాటి మీద బంకులు పెట్టడం మరియు షట్టర్స్ పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఒక పొలాలకు పోయే పెద్ద కాలువ, జనవరుల కాలువ ఉంది. వాళ్ళు రాత్రుల్లే మట్టితో పూర్తి చేసి ఆ కాలువని దాని మీద ఈ బంకులు ఏర్పడటం, ఈ షట్టర్స్ ఏర్పడటం జరిగింది. ఈ విషయమై నేను మొన్న కూడా మా ఎమ్మెల్యే గారైన శ్రీ దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి ఒక అర్జీ తెలిపాను. అదే మాదిరిగా ఏమిటి ప్రభారెడ్డి గారు మొన్న మా అల్లూరు వచ్చి సెంట్రల్ మీటింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను అర్జీ సమర్పించడం జరిగింది. సార్, మా గిరిజనులకు గతంలో మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు గిరిజనులు ఎక్కడున్నా సరే నేను వాటర్ ప్లాంట్ పెట్టడం చేపిస్తానని చెప్పడం జరిగింది సార్ అని చెప్పడం, దాంట్లో అర్జీలు రాసడం జరిగింది. అదే మాదిరిగా నన్ను కూడా వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా ఈఈ గారు నెల్లూరు వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా లెటర్ ఇచ్చి వచ్చాను. అదే మాదిరిగా అల్లూరులోని ఏఈ ఇరిగేషన్ వారికి చెప్పాను, మేము కూడా స్థలం ఆపుతామన్నారు. కానీ అక్కడున్న ప్రభుత్వం వారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. మరియు నేను పోయిన వారంలో నేను 100కి ఫోన్ చేసి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం అయ్యా, మీరు ఎట్టా ఆక్రమిస్తారు అడిగినప్పుడు వాళ్ళు కూడా లెక్క చేయకుండా రాత్రుల్లో వాళ్ళు వచ్చేసి అక్రమణాలకి ఈ ఇరిగేషన్ స్థలము, R&B స్థలము మరియు రెన్యూ స్థలం కాబట్టి ఎట్టా వాళ్ళు ఆక్రమిస్తారు. దీనివల్ల రేపు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ కాలువ పుడిచారు కాబట్టి మా గిరిజన కాలం ఎంత మునిగిపోద్ది. గతంలోనే అదే
22లో ఒకసారి నవంబర్లో వర్షం వచ్చినప్పుడు ఇదే మాదిరిగా గత ప్రభుత్వం కూడా నేను ఎమ్మెల్యే గారి కానీ కలెక్టర్ కూడా అర్జీ పెట్టి, సార్ ఇలాంటి కాలువలు ఇరిగేషన్ కాలువలు వచ్చేసి రోడ్డు పక్కన ఉండడం వలన అవి పూర్తి చేసిన తర్వాత నీళ్ళు వచ్చి మా కాలనీ మునిగిపోతాయి సార్, గిరిజన నుంచి కూడా చెప్పడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని మాకు ఈ విషయంలో తోడ్పడాలని మేము కోరుతున్నాము. మరియు ఈ విషయంలో ఇంతవరకు ఎవరు ప్రకటించుకోలేదు కాబట్టి నేను కోట ప్రభుత్వం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారికి మరియు మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని నేను మిక్కిలి కోరుతున్నాను. ఈ విషయమై ఇంకైనా ప్రభుత్వం వారు దీన్ని సర్వే చేపించి ఎంక్వైరీ చేపించి దీన్ని ఈ గవర్నమెంట్ స్థలాన్ని కాపాడాలని కోరుతున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయము, ఈ స్థలం ముందు ఇరిగేషన్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, పక్కన పోలీస్ స్టేషన్ ఉంది. వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు కళ్ళు మూసుకొని ఎట్లున్నారు? ఇది ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే దీని మీద ప్రభుత్వం ఇంకా శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రింట్ మీటర్లకి వాళ్ళందరికీ నా యొక్క ఉదయపరిత తెలుపుతూ ఈ సమయంలో ఇలా నమస్కారం తెలియజేస్తూ